మనాలిలో చిచ్చు బర్గర్ బిజినెస్. చిచ్చుకాకి తన ఇంట్లో ఒక పాత ఇనుప పెట్టె తెరిచి అందులో ఉన్న నోట్లు చిల్లర లెక్క పెట్టుకుంటుంది. అక్కడికి తుని పిచ్చుక చోటు చిలుక వచ్చారు. ఏంటి చిచ్చు, పొద్దున్నే కుబేరుడిలో డబ్బులు లెక్క పెడుతున్నావు? లాటరీ ఏమైనా తగిలిందా? ఆ లాటరీ కాదు తని, ఎన్నాళ్ళు నేను పెసనారిలా బ్రతికి కడుపు మార్చుకుని దాచుకున్న డబ్బులివి దాదాపు 50,000 అయ్యాయి. వీటితో మన ఊర్లో ఒక మంచి బిజినెస్ పెడదామని అనుకుంటున్నాను. వావ్, సూపర్ ఐడియా చిచ్చు. మరి ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు? బ్యూటీ పార్లర్ పెడతావా? బ్యూటీ పార్లర్ పెడితే మన ఊర్లో ఎవరు రారు చోట, అందరికి తినడం మీదే ఆసక్తి. అందుకే ఫుడ్ బిజినెస్ పెడదామని అనుకుంటున్నా. ఏం పెడితే బాగుంటుంది? బన్ను చిలుక అప్పుడే అటుగా వస్తూ, అంటే బిర్యానీ పాయింట్ పెట్టండి, నేను రోజుకు 3 పూటలా మీ షాప్ లోనే తింటాను. వదిలే పన్నుక, నువ్వు ఫ్రీగా తిని ఆంటీ బిజినెస్ ని 4 రోజుల్లో మూసేస్తావు. ఆంటీ, ఈ రోజుల్లో పిల్లలకి బర్గర్ పిచ్చాలంటే చాలా ఇష్టం. మీరు ఒక మంచి బర్గర్ షాప్ పెట్టండి. ఊర్లో ఎవరికి బర్గర్ చేయడం రాదు కదా, మీకు ఫుల్ డిమాండ్ వస్తుంది. అబ్బా బుజ్జి, ఎంత మంచి ఐడియా చెప్పావే. నాకు యూట్యూబ్ చూసి బర్గర్ చేయడం వచ్చు. రేపే ఊరి సెంటర్లో ఒక షట్టర్ అద్దెకు తీసుకొని చిచ్చు హాట్ బర్గర్స్ ఓపెన్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ చిచ్చు, నీ కష్టం ఊరికే పోదు. ఇక మరుసటి రోజు చిచ్చుకాకి ఊరి సెంటర్లో ఉన్న ఒక షట్టర్ ఓనర్తో మాట్లాడుతోంది. డీల్ కుదిరింది. సరిగ్గా అప్పుడే ఊరి జమీందారుని మహీగ్రద్ద తన పియ్య అయిన కుహుబాధతో కలిసి అక్కడికొచ్చింది. దారదులండి, జమీందారుని మహిగారు వస్తున్నారు, దండాలు పెట్టండి. ఏంటి చిచ్చు, ఇక్కడ షట్టర్ దగ్గర ఏదో బేరం ఆడుతున్నావు? కొత్తగా ఏమైనా బిజినెస్ పెడుతున్నావా ఏంటి? నమస్తే మహిగారు. అవునండి, మన ఊర్లో ఫస్ట్ టైం బర్గర్ బిజినెస్ పెడుతున్నాను. ఇప్పుడే షాప్ ఓనర్ తో మాట్లాడాను. బర్గర్సా? వెరీ గుడ్. అయితే ముందు కౌంటర్ లో నా పేరు మీద ఒక బర్గర్ పంపించు. అన్నట్లు కుహు, చిచ్చుకి మన ఊరి రూల్స్ చెప్పావా? చెప్పాను అమ్మగారు. ఏమే చిచ్చు, నువ్వు షాప్ అద్దె ఓనర్ కి కట్టక ముందు మా అమ్మగారికి పన్ను కట్టాలి. అది ఈ ఊరి ఆచారం. చిచ్చుకాకి షాక్ అయ్యి, పన్నా, ట్యాక్సా? అదేంటి కుహ, నేను వ్యాపారం పెట్టుకునేది నా సొంత డబ్బులతో. నా కష్టంతో నేను లాభం తెచ్చుకుంటాను. మధ్యలో మీకెందుకు పన్ను కట్టాలి? మహీగ్రద్ద కోపంగా, ఏంటి చిచ్చు, నన్నే ప్రశ్నిస్తున్నావా? నేను ఈ ఊరికి జమీందారుని. ఈ ఊరి గాలి పీల్చుకున్నా, ఈ ఊరి రోడ్డు మీద నడిచినా నాకే చెందుతుంది. ఈ ఊర్లో ఎవరు వ్యాపారం చేయాలన్నా ముందు నా జోబు నిండాలి. నెలకు 10,000 పన్ను కట్టాల్సిందే. ఆ నెలకు 10,000? నా లాభం కూడా అంత రాదు. నేను 1 రూపాయి కూడా పన్ను కట్టను. ఇది అన్యాయం. అమ్మగారికి ఎదురు చెప్తావా? ఎంత ధైర్యం నీకు? పన్ను కట్టకపోతే ఈ ఊర్లో వ్యాపారం చేయడానికి వీల్లేదు. అంతేకాదు, నన్ను ఎదిరించినందుకు నువ్వు అసలు ఈ ఊర్లోనే ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నీ కొడుకుని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నీకు ఈ ఊరికి ఇక ఎలాంటి సంబంధము లేదు. గెట్ అవుట్. చిచ్చుకాకి కన్నీళ్లతో రోషంగా, సరే మహిగారు, మీ అహంకారం ఎన్నాళ్ళుంటుందో చూస్తాను. నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నేను ఈ ఊరు వదిలి వెళ్తున్నాను, కానీ ఎక్కడో ఒక చోట నా బిజినెస్ ని సక్సెస్ చేసి చూపిస్తాను. చిచ్చుకాకి ఏడుస్తూ ఇంటికెళ్లి తన కొడుకు చిన్నుని తీసుకుని ఊరు వదిలి వెళ్లిపోయింది. తుని చోటు ఎంత ఆపినా ఆగలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఊర్లో చలికాలం మొదలైంది. మంచు కురుస్తోంది. ఒకరోజు సాయంత్రం చలిమంట దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పౌరం చలి కాచుకుంటున్నారు. చలి మామూలుగా లేదు చోటు. ఈ చలిలో పాపం మన చిచ్చుకాకి ఎక్కడుందో, ఎలా బ్రతుకుతుందో. ఊరు వదిలి వెళ్లి 6 నెలలు దాటింది. అవును తని, ఆ మహిగ్రద్ద చేసిన పనికి దానికి ఉసురు తగులుతుంది. చిచ్చు లేకపోయేసరికి ఊర్లో కలలేదు. లూసీ పౌరం సడన్ గా గుర్తొచ్చి, అరే, నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చిచ్చు వెళ్లేటప్పుడు సిటీలో తీసుకున్న ఒక కొత్త ఫోన్ నెంబర్ నాకిచ్చింది. నా దగ్గర ఆ నెంబర్ ఉంది. నిజమా లూసీ? అయితే వెంటనే ఫోన్ చెయ్యి, ఎలా ఉందో కనుక్కుందాం. లూసీ వెంటనే తన ఫోన్ తీసి ఆ నెంబర్ కి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయింది. చిచ్చుకాకి ఫోన్ లో, హలో, చిచ్చు స్నో బర్గర్స్ కి స్వాగతం. మీకు చికెన్ బర్గర్ కావాలా, పన్నీర్ బర్గర్ కావాలా? లూసీ పౌరం ఆశ్చర్యంగా, చిచ్చు, నేనే లూసీని. ఏంటి బర్గర్స్ అంటున్నావు? చిచ్చుకాకి సంతోషంగా, లూసీ, ఎలా ఉన్నావే? తొని చోట ఎలా ఉన్నారు? చాలా రోజులకి ఫోన్ చేశావు. తుని పిచ్చుక ఫోన్ లాక్కుని, చిచ్చు, మేం బాగానే ఉన్నాం. నువ్వెక్కడున్నావే? ఆ నెంబర్ ఏంటి? వేరే స్టేట్ లాగా చూపిస్తోంది. తుని, నేనిప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మనాలిలో ఉన్నాను, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మంచు కొండల మధ్య ఉన్నాను. ఏంటి, మనాలినా? అక్కడికెందుకెళ్ళావే? మన ఊర్లో ఆ జమీందార్ని నన్ను బిజినెస్ చెయ్యనివ్వలేదు కదా, అందుకే ఏకంగా టూరిస్ట్ ప్లేస్ కి వచ్చేసాను. ఇక్కడ నేను
చిచ్చు మనాలి బర్గర్స్ అని ఒక పెద్ద షాప్ పెట్టానులే. చలిలో వేడి వేడి బర్గర్స్ తింటూ టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. నా బిజినెస్ సూపర్ హిట్. నేను ఇప్పుడు లక్షాధికారిని. వావ్, వినడానికి చాలా సంతోషంగా ఉంది చిచ్చు. నువ్వు గెలిచావు. తుని, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మీరందరూ పిల్లల్ని తీసుకుని ఒకసారి మనాలికి రండి. నా షాప్ చూద్దరు గాని. ట్రిప్కి అయ్యే ఖర్చు, ఫుడ్ అంతా నాదే. నేను స్పాన్సర్ చేస్తా. ప్లీజ్ రండి. అంతకంటే నా చిచ్చు రేపే ప్యాకప్. మరుసటి రోజు తుని, చోటు, లూసీ మరియు వాళ్ళ పిల్లలు బన్ను, బుజ్జి ట్రైన్ ఎక్కి మనాలికి బయలుదేరారు. బన్ను గారు ఎప్పట్లాగే 4 స్వెట్టర్లు వేసుకుని ఉన్నాడు. అమ్మా చోట, మనాలి అంటే ఐస్ క్రీమ్ దొరికే ప్లేసా లేక ఐస్ గడ్డలు ఉండే ప్లేసా? నాకు ఆకలేస్తుంది. ఇంకా ట్రైన్ ఎక్కి గంట కాలేదు, అప్పుడే ఆకలా? అక్కడ చిచ్చు అంటే బర్గర్లు ఇస్తుందిలే, ఆగు. కనుక మనాలిలో మంచు పట్టుంది. మనం స్నోమ్యాన్ చేద్దాం, సరేనా? నాకు స్నోమ్యాన్ వద్దు, చికెన్ మ్యాన్ కావాలి. ఆ బర్గర్లు ఎప్పుడెప్పుడు తిందామా అని నా పొట్ట వెయిట్ చేస్తోంది. 2 రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళు మనాలి చేరుకున్నారు. చుట్టూ తెల్లటి మంచు కొండలు, ఆపిల్ చెట్లు, ఫైన్ ట్రీస్. వాతావరణం అద్భుతంగా ఉంది. చలి గజగజ వణికిస్తోంది. అమ్మో, ఏంటి చలి! నా రెక్కలు గడ్డగట్టుకుపోతున్నాయి. అదిగో అక్కడ చూడండి, పెద్ద లైటింగ్ బోర్డు కనిపిస్తోంది. చిచ్చూస్ హాట్ బర్గర్స్, టేస్ట్ ఆఫ్ హెవెన్. అది మన చిచ్చు షాప్. అందరూ ఆ షాప్ దగ్గరికి చిచ్చుకాకి ఒక పెద్ద కోటు వేసుకుని క్యాష్ కౌంటర్లో కూర్చొనుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మాకొక 10 బర్గర్లు ఇస్తారా? చిచ్చుకాకి తల పైకెత్తి చూసి ఆనందంతో అరుస్తూ, టునే, చోట, లోసి వచ్చేసారా? వెల్కమ్ టు మనాలి. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి అందర్నీ గట్టిగా హత్తుకుంది. అందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమీ చిచ్చు, అసలు నిన్ను పట్టుకోలేకపోతున్నాం. ఎంత స్టైలిష్ గా మారిపోయావే! అసలు ఈ షాప్ ఏంటి, ఈ జనం ఏంటి, సూపర్! అంతా దేవుడిదయ్య చోట. ఆ రోజు ఆ మహిగ్రద్ద నన్ను గట్టెక్కిపోయి ఉంటే నేను ఎంత స్థాయిలో ఉండేదాన్నే కాదు. కష్టాన్ని నమ్ముకుంటే ఎక్కడైనా బ్రతకొచ్చు. అంటే మీ ఎమోషనల్ సీన్ అయిపోతే ఆ హీటర్లో కాలుతున్న బర్గర్ల సంగతి కొంచెం చూడండి. ఇక్కడ నా పొట్టలో ఎలకలు మంచులో కూరుకుపోతున్నాయి. చిచ్చుకాకి నవ్వుతూ, ఓరి పన్నుగడా, నీ ఆకలి ఇంకా తగ్గలేదా? రండి రండి, లోపలికి రండి. చిన్న, మన విఐపి టేబుల్ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టు. అందరూ వెచ్చటి గదిలో కూర్చున్నారు. చిచ్చుకాకి స్వయంగా పెద్ద ట్రేలో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ చాక్లెట్స్ ని తీసుకొచ్చింది. బన్నుగాడి కళ్ళు బర్గర్ల సైజును చూసి పెద్దవయ్యాయి. అవి చాలా దళసరిగా, లోపల డబల్ చికెన్ ప్యాటీ తోటి చీజ్ కారుతూ ఉన్నాయి. అంటే ఏంటి బర్గర్ ఇంత పెద్దగా ఉంది? మన ఊర్లో అయితే ఇంత బర్గర్ ని 10 మందికి పంచేవారు. ఇదే మనాలి స్పెషల్ జంబో బర్గర్ రా. ఈ చలికి ఎంత తిన్నా అరిగిపోతుంది. లాగించేసాయి. బన్ను ఒక పెద్ద కాటు వేశాడు. వాడి ముఖంలో బల్బులు వెలిగాయి. ఆహా, ఓహో, అంటే ఇది బర్గర్ కాదు, అమృతం. వేడి వేడిగా, కారంగా, చీజీగా. అబ్బా, నేను రోజు మనాలికి వచ్చేస్తానా అంటే? బుజ్జి పిచ్చుక నవ్వుతూ, బనుక మెల్లగా తిను, గొంతులో పడుతుంది. నిజంగా చిచ్చు, బర్గర్ టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇంత టేస్ట్ ఎలా తీసుకుని వచ్చావు? ఏం లేదు చోట, ఇక్కడ దొరికే ఫ్రెష్ ఆపిల్స్ తో ఒక స్పెషల్ సాస్ చేస్తాను. ఆ సాస్ వల్ల ఈ రుచి అంతా మన టాలెంటే. అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత బయటకొచ్చి మంచులో ఆడుకోవడం మొదలు పెట్టారు. బన్నుగాడు కింద ఉన్న మంచుని చూసి అది వెనిల్లా ఐస్ క్రీమ్ అనుకుని ఒక గుప్పెడు తీసి నోట్లో పెట్టుకున్నాడు. చలికి వణికిపోతూ పళ్ళు కొరుకుతూ, అమ్మా, ఆంటీ, ఈ ఐస్ క్రీమ్ లో స్వీట్ లేదు. కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. నా పళ్ళు గట్టగట్టుకుపోయాయి. ఒరే పిచ్చారా, అది ఐస్ క్రీమ్ కాదురా, స్నో. మంచుని ఎవరైనా తింటారా? చూడ్డానికి వెనిల్లా లాగా ఉంటే మోసపోయాను. మళ్ళీ ఇంకో బర్గర్ తింటే గాని ఏ చలిపోదు. పద లోపలికి. అందరూ బన్ను మాటలకు పగలబడి నవ్వారు. ఆ రోజంతా మంచులో ఆడుకుని రాత్రికి చిచ్చు ఇంట్లో క్యాంప్ ఫైర్ వేసుకుని పాటలు పాడుకున్నారు. 3 రోజుల పాటు మనాలిలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక ఊరికి వెళ్లే సమయం వచ్చింది. చిచ్చు, మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నందుకు గర్వంగా ఉంది. ఆ మహీగ్రద్దకి నీ సక్సెస్ తెలిస్తే కుళ్ళుకుని ఏడుస్తుంది. ఆవిడ ఇచ్చినా నాకు అవసరం లేదు లేదని నేను నా పని నేను చేసుకుంటున్నాను. మీరందరూ వచ్చినందుకు నాకు నా పాత ఊరు నా దగ్గరికి వచ్చినట్లు అనిపించింది. ఎప్పుడు కావాలన్నా రండి, బర్గర్స్ ఫ్రీ. ఫ్రీ అనకన్నా అంటే నేను రేపే మళ్ళీ వస్తాను. అందరూ ట్రైన్ ఎక్కారు. చూసావా తుని, అహంకారం ఎప్పుడు ఓడిపోతుంది, పట్టుదల ఎప్పుడు గెలుస్తుంది. అవును చూడు, చిచ్చుకి ఒక నిజమైన ఇన్స్పిరేషన్.
ఈ కథలోని నీతి ఏంటంటే, ఎవరైనా మనల్ని అణిచివేయాలని చూస్తే కృంగిపోకుండా ఆ కోపాన్ని మన కసిగా మార్చుకుని ఏ మనాలిలోనో సక్సెస్ సాధించి చూపించాలి. పల్లెటూరిలో నీటి కష్టాలు. ఉదయం 9 గంటలు. ఎండ చురుక్కుమంటోంది. కుళాయి దగ్గర పక్షులన్నీ తమ బిందెలు లైన్లో పెట్టాయి. నీళ్లు సన్నగా వస్తున్నాయి. ఏమే లూసి, నీ బిందె కొంచెం వెనక్కి జరుపు, నా బిందెకు తగులుతోంది. నేనెందుకు జరుపుతాను చోటు? నేను నీకంటే ముందే వచ్చాను. నువ్వే లేటుగా వచ్చి నా బిందెను తోసేస్తున్నావు. అమ్మాయిలు ఆపండి, ఎండకి పుర్రెలు వేడెక్కిపోతున్నాయి. ఇప్పుడు మీ గొడవ ఒకటి. చూసారా నీళ్ళెంత సన్నగా వస్తున్నాయో? నిన్నటికంటే ఈ రోజు ఇంకా తగ్గిపోయాయి. మహిగ్రద్ద చెట్టు కింద కూర్చొని, అవును తుని, ఈ ఏడు ఎండలు మామూలుగా లేవు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సర్పంచ్ గారితో చెప్పి కొత్త బోరు వేయించాల్సింది. బోర్ వేయడానికి ఊరు ఫండ్స్ లో డబ్బులు ఎక్కడున్నాయి మహి గారు? అంత మొన్నటి జాతరకే అయిపోయింది. ఆయన నాకెందుకులే, ఈ కొలాయి నీళ్లు ఇంకా వారం రోజుల్లో పూర్తిగా ఆగిపోతాయి అనిపిస్తుంది. అమ్మో, ఆగిపోతే మనం ఏమైపోవాలి చిచ్చు? పిల్లలకి స్నానాలెలా, వంటలెలా? చూద్దాంలే చోటు, ఏదో ఒక దారి దొరకకపోదు. నా బిందె నిండింది, నేను వెళ్తున్నా. అందరూ ఎవరి నీళ్లు వాళ్ళు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. సాయంత్రం అయింది. తుని పిచ్చుక, చోటు చిలుక ఒక పక్కగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్లకు తెలియకుండా చెట్టు వెనుక కుహుబాతు దాక్కుని వింటుంది. తుని, పొద్దున చిచ్చుకాకి అన్న మాటలు విన్నావా? నీళ్ళు ఆగిపోతాయి అంటుంది. నాకు చాలా భయంగా ఉంది. అదేదో నోటికొచ్చినట్లు వాగుతుందిలే కాని నీళ్లు తగ్గింది మాత్రం నిజమే చోటు. ఈ రోజు నా బిందె నిండడానికి చాలా టైం పట్టింది. మరి రేపటి పరిస్థితి ఏమిటి? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. అందుకే నేనొక ప్లాన్ అనుకున్నాను చోటు. రేపు మనం అందరికంటే ముందు ఉదయాన్నే 6 గంటలకి కుళాయి దగ్గరకు వచ్చేద్దాం. ఎవరు రాకముందే మన బిందెలు నింపుకుందాం. ఎండ ఎక్కే కొద్దీ నీళ్లు తగ్గిపోతున్నాయి. మనం త్వరగా వస్తే చాలా బెటర్. సూపర్ ఐడియా తుని, ఎవరికి చెప్పొద్దు. మనమిద్దరమే వద్దాం. నేను 6 కల్లా నీ ఇంటికి వచ్చేస్తా. ఈ మాటలు విన్న కుహుబాతు కళ్ళు పెద్దవి చేసింది. కుహుబాతు తనలో తాను, ఓహో, వీళ్ళ ప్లాన్ ఇదా? అందరికంటే ముందొచ్చి నీళ్లు కొట్టేద్దామనా? ఇది వెంటనే నా బెస్ట్ ఫ్రెండ్ చిచ్చుకి చెప్పాలి. చిచ్చు, వస్తున్నా. కుహుబాతు పరిగెత్తుకుంటూ చిచ్చుకాకి ఇంటికెళ్ళింది. కుహుబాతు రొప్పుతూ, ఆ చిచ్చు, ఓసి చిచ్చు, అర్జెంట్ విషయం, పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఏంటే బాతు, ఏమైంది? ఆయాస పడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అదేం లేదులే కానీ రేపు జరగబోయేది విన్నాను. ఆ తుని, చోటు ఇద్దరు కలిసి రేపు ఉదయం 6 గంటలకి కుళాయి దగ్గరకు వెళ్లి నీళ్లు మొత్తం వాళ్ళే పట్టుకుందామని ప్లాన్ వేశారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఏంటి 6 గంటలకా? ఎంత అత్యాస వాళ్ళకి? వాళ్ళే పట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి? మన పిల్లలు స్నానం చెయ్యొద్దా? అదే కదా నేను అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చిచ్చుకాకి ఒక కుటిలమైన నవ్వు నవ్వి, ఏం చేస్తాం? వాళ్ళు 6 గంటలకు వస్తే మనం ఉదయం 4 గంటలకే వెళ్దాం. మన ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద డ్రమ్ములు, బకెట్లు, బిందెలు అన్ని తీసుకెళ్దాం. వాళ్ళు వచ్చేలోపు కుళాయిలో ఉన్న నీళ్ళన్నీ మన డ్రమ్ముల్లోకి మార్చేద్దాం. అప్పుడు వాళ్ళకు చొక్క నీరు కూడా దొరకదు. అబ్బా, ఏం ఐడియా చిచ్చు! నీ బుర్ర ఇన్స్టెంట్ బుర్ర లాంటిది. డన్, నేను 4 గంటలకే వస్తాను. మరుసటి రోజు ఉదయం 4 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. చీకటి ఇంకా వీడిపోలేదు. చిచ్చుకాకి, కుహుబాతు కలిసి చెరో 2 పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు, 4 బిందెలు తోపుడు బండి మీద పెట్టుకుని కుళాయి దగ్గరకొచ్చారు. సౌండ్ చెయ్యక డ్రమ్ములు కింద దించు. కుహుబాతు ఆవలిస్తూ, నాకు నిద్ర వస్తుంది చిచ్చు. ఈ టైంలో నీళ్ల కోసం ఈ కష్టాలేమిటో. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కుళాయి తిప్పో. కుహు కుళాయి తిప్పింది. ఆశ్చర్యంగా ఆ టైంలో నీళ్లు చాలా ఫోర్స్ గా వస్తున్నాయి. వావ్, చూసావా, నేను అనుకున్నది నిజమైంది. రాత్రి ఎవరు వాడరు కాబట్టి ట్యాంక్ ఫుల్గా ఉండే నీళ్లు బాగా వస్తున్నాయి. పెట్టు, బిందెలు పెట్టు. ఇద్దరూ కలిసి ఉదయం 6 గంటల వరకు కష్టపడి తమ డ్రమ్ములు, బకెట్లు, బిందెలు అన్ని ఫుల్లుగా నింపుకున్నారు. కుళాయిలో నీళ్లు మెల్లగా తగ్గడం మొదలైంది. అమ్మయ్య, నా నడుం విరిగిపోయింది ఈ బరువులు మోసి. కానీ మన ఇళ్లలో వారం రోజులకు సరిపడా నీళ్లు స్టాక్ పెట్టుకున్నాం. పద పద, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. ఇద్దరూ నీళ్ల పండిని నెట్టుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లి డ్రమ్ములు దాచేశారు. ఉదయం 8 గంటలు. తుని పిచ్చుక, చోటు చిలుక తమ బిందెలు తీసుకుని కుళాయి దగ్గరకొచ్చారు. చూసావా చోటు, నేను 6కి వద్దామంటే నువ్వు లేట్ చేశావు. ఇప్పుడు 8 అయింది. సారీ తుని, రాత్రి ఫ్యాన్ లేక నిద్ర పట్టలేదు. సరేలే, ఎవరూ రాలేదు కదా, మనమే ఫస్ట్. తుని తన బిందె పెట్టి కుళాయి తిప్పింది. నీళ్లు చుక్క 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 అని పడుతున్నాయి. అరే, ఇదేంటి చోటు, నిన్నటికంటే దారుణంగా వస్తున్నాయి. అసలు ధారే లేదు, కేవలం చుక్కలు పడుతున్నాయి. అమ్మో, ఇలా వస్తే ఈ బిందెలు నిండడానికి 2 గంటలు పడుతుందేమో.
దేవుడా, ఈ రోజు స్కూల్కి లేటే. వాళ్ళలా చూస్తూ ఉండగానే మహీగ్రద్ద మరియు లూసీ పావురం కూడా బిందెలు తీసుకుని వచ్చారు. గుడ్ మార్నింగ్ టుడే. ఏంటి నీళ్లు రావడం లేదా? లేదండి, చాలా స్లోగా వస్తున్నాయి. నా బిందె పెట్టి అరగంట అయింది, ఇంకా సగం కూడా నిండలేదు. అయ్యో, అయితే నా వంతు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుందేమో. నేను వంట చెయ్యాలి. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి కుహుబాతు స్నానాలు చేసి మంచి బట్టలేసుకొని స్టైల్ గా నడుచుకుంటూ అక్కడికొచ్చారు. వాళ్ళ చేతుల్లో బిందెలు లేవు. చెట్టు కిందున్న అరుగు మీద దర్జాగా కూర్చున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటితోని ఇంకా బిందె నిండలేదా? ఎండ వస్తుంది, ముఖం మాడిపోతుంది. త్వరగా పట్టుకో. నీళ్ళొస్తే పట్టుకుంటాం కదా చిచ్చు. అయినా నీ చేతుల్లో బిందెలు లేవేంటి? ఈ రోజు వంట చెయ్యరా? స్నానాలు చెయ్యరా? మేము ఎప్పుడు స్నానాలు చేసేసాం చూటు. మా ఇళ్లలో నీళ్లకు కొదువు లేదు. మాకు స్పెషల్ సప్లై ఉందిలే. తుని బిందె నిండడానికి సరిగ్గా 2 గంటలు పట్టింది. సమయం 10 గంటలయ్యింది. అమ్మయ్య, నిండింది. చోటు, నీ బిందె పెట్టు. చోటు తన బిందె పెట్టింది. నీళ్ళింకా తగ్గిపోయాయి. ఇప్పుడు నిమిషానికి 1 చుక్క పడుతోంది. ఎండ మండిపోతుంది. పక్షులన్నీ చెమటలతో తడిసిపోయాయి. చిచ్చు కుహు మాత్రం హాయిగా నవ్వుకుంటూ వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నా ప్రాణం పోతుంది లూసీ. 3 గంటలు పట్టింది నా బిందె నిండడానికి. నా కాళ్ళు లాగుతున్నాయి. నేను వెళ్తున్నా. చోటు బిందె తీసుకుని వెళ్ళింది. సమయం మధ్యాహ్నం 1 గంట. ఇప్పుడు లూసీ మహిళ వంత వచ్చింది. లూసీ తన బిందె పెట్టింది. కుళాయిలో నుండి నీళ్ల బదులు గాలి రావడం మొదలైంది. 2 చుక్కలు పడి కుళాయి పూర్తిగా ఆగిపోయింది. లూసీ పౌరం షాక్ అయ్యి, అయ్యో, ఆగిపోయాయి, కుళాయిలో నీళ్లు ఆగిపోయాయి. మహీగ్రద్ద చాలా బాధగా, ఏంటి లూసీ, పూర్తిగా ఆగిపోయాయా? నేను ఉదయం నుండి ఇక్కడ ఎండలో కడుపు మార్చుకుని కూర్చుంది దీనికోసమేనా? కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవా? చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, నేను ముందే చెప్పానుగా మహి గారు, నీళ్ళు అయిపోతాయని. ముందే వచ్చి పట్టుకోవాలి. ఇక్కడ నిలబడితే ఎవరు నీళ్లు పోయరు. అవును చిచ్చు, మనం చెప్పింది వినరు. ఇప్పుడు ఏడుస్తున్నారు. పద, మనం వెళ్లి ప్రశాంతంగా ఏసీలో పడుకుందాం. చిచ్చు కుహు నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మహి లూసీ ఖాళీ పిందెలతో విచారంగా ఇళ్లకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలు. ఊర్లో ఎవరి ఇంట్లోనూ నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. చోటు ఇంట్లో బన్ను చిలుక చెమటలు కక్కుతూ నేల మీద పడుకున్నాడు. అక్కడికి బుజ్జి పిచ్చుకొచ్చింది. బుజ్జే, నేను ఉడికిన కోడిగుడ్డులా తయారవుతున్నాను. ఎండ మామూలుగా లేదు. తాగడానికి కూడా మా ఇంట్లో కొన్ని నీళ్లున్నాయి. స్నానం దేవుడెరుగో. మా ఇంట్లో కూడా అంతేరా పండుగ. మా అమ్మ పొద్దున్న తెచ్చిన ఒక బిందె ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి వస్తున్నాడు. వాడు చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. వాడి దగ్గర నుండి మంచి పర్ఫ్యూమ్ మరియు వాడేసిన సబ్బు వాసన గుబాలిస్తోంది. బన్ను చిలుక ముక్కాడిస్తూ, అరే బుజ్జే, ఈ వాసన చూడు. ఇది సింతాల్ సబ్బు వాసన. ఎవరో ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసినట్టున్నారు. అవునరా పన్నుక, చిన్నుకాకి. ఓరే చిన్నుక, ఇట్రారా. ఏంటి బన్ను, ఏంటి బుజ్జి, ఎండలో అలా ఎండు చేపల్లో ఉన్నారేంటి? బన్ను చిలుక చిన్నుని వాసన చూస్తూ, ఒరే, ఊరంతా నీళ్లు లేక చెమటలు కక్కుతూ ఇబ్బంది పడుతుంటే నువ్వేంట్రా అంత ఫ్రెష్ గా సెంటు కొట్టుకొని హీరోలా వస్తున్నావు? నీకు నీళ్ళెక్కడివిరా? చిన్నుకాకి చాలా అమాయకంగా గర్వంగా, మా ఇంట్లో నీళ్లు లేకపోవడం ఏంటి బన్ను? మా ఇంట్లో 2 పెద్ద డ్రమ్ములు ఫుల్లుగా ఉన్నాయి తెలుసా? నేనిప్పుడే గంట సేపు షవర్ కింద కూర్చొని 3 బకెట్ల నీళ్లతో జలకాలాడుతూ స్నానం చేసొచ్చాను. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, 2 డ్రమ్ములా? అదెలా? ఈరోజు కుళాయిలో నీళ్లు రాలేదు కదా. హే, మీకు మా అమ్మ టాలెంట్ తెలీదు. మా అమ్మ కుహు అంటే ఇద్దరు కలిసి ఈరోజు ఉదయం ఎవరూ లేవకముందే, అంటే 4 గంటలకే వెళ్ళి కుళాయిలో ఉన్న నీళ్ళన్నీ లాగేసి డ్రమ్ముల్లో నింపేశారు. అందుకే మీకు నీళ్లు రాలేదు. నేను మాత్రం స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్లు ఎంజాయ్ చేస్తున్నా. బన్ను బుజ్జి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్లకు అసలు విషయం అర్థమైంది. ఓహో, ఇదా కదా మీ అమ్మ టాలెంట్కి ఒక దండం రా. సరే, నువ్వెళ్ళులే. బన్ను బుజ్జి పరిగెత్తుకుంటూ వెళ్లి తుని చోటులకు ఈ విషయం చెప్పారు. వాళ్ళు వెంటనే మహీగ్రద్దకి లూసీకి చెప్పారు. అందరికీ కోపం నశాలానికంటుంది. మహీగ్రద్ద కోపంతో రగిలిపోతూ, ఎంత ధైర్యం ఆ చిచ్చు కాకి! ఊరందరి నీళ్లు తానొక్కతే దాచుకుంటుందా? పదండి, ఇప్పుడే దాని పని చెప్దాం. ఊరి పక్షులన్నీ కట్టకట్టుకుని ఖాళీ బిందెలతో చిచ్చుకాకి ఇంటికెళ్లారు. అక్కడ చిచ్చుకాకి కుహుబాతు ఏసీ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. తుని పిచ్చుక తలుపు గట్టిగా బాదుతూ, చిచ్చు, బయటికి రావే. దొంగ మొహమా, నీ బండారం బయటపడింది. చిచ్చుకాకి తలుపు తీసింది.
బయట జనాన్ని చూసి భయపడింది. ఏంటి తుని, ఎందుకు అరుస్తున్నావు? అరవడం కాదు, నిన్ను ఈ ఖాళీ బిందెలతో కొట్టాలి. ఉదయం 4 గంటలకు వెళ్ళి కుళాయి నీళ్ళన్నీ మీ డ్రమ్ముల్లో నింపుకుంటారా? ఊరందరి గొంతు కొడతారా? మీ స్వార్థం వల్ల పాపం మహి గారు, లూసి దాహంతో అల్లాడిపోతున్నారు. మీకు కనీసం సిగ్గులేదా? కుహుబాతు వణుకుతూ బయటకొచ్చి, అదే మేము ముందే వెళ్ళాం అంతే కదా. ముందే వెళ్ళడం కాదు కుహు, కులాయి అనేది ఊరి సొత్తు, అందరికి సమానంగా అందాలి. మీకు రేపు ఎల్లుండికి సరిపడా నీళ్లు ఈ రోజే పట్టుకుంటే మిగతా వాళ్ళు చచ్చిపోవాలా? ఇది చాలా పెద్ద తప్పు. అవును బామ్మగారు, చిన్నుగాడు గంట సేపు నీళ్లతో ఆడుకున్నాడట. వాడికొక రేంజ్లో స్నానం అవసరమా? వాడెలాగో కాకిలాగే నల్లగా ఉంటాడు. ఒరే పండుగ, నా కొడుకుని ఏమి అరకరా. సరే, తప్పు చేశాను, ఏవో కొన్ని నీళ్లు పెట్టుకున్నాను అంతే. కొన్ని కాదు చిచ్చు, మేం చూస్తాం. అందరూ లోపలికి వెళ్ళండి. అందరూ లోపలికి వెళ్లి చూశారు. అక్కడ 2 పెద్ద 200 లీటర్ల డ్రమ్ములు నిండుగా ఉన్నాయి. హోరి దేవుడా, ఇన్ని నీళ్ళ! ఇవి మా అందరికి 2 రోజులొస్తాయి. చోటు, తుడి, మీ బిందెలు తెండి. ఆ డ్రమ్ముల్లో ఉన్న నీళ్లు మీరందరూ పంచుకోండి. చిచ్చుకాకి, కుహుబాతుకి కేవలం చెరువు బిందె మాత్రమే ఉంచండి. మిగతావి ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో మహిగారు, అలా చేయకండి. నేను ఉదయం 4 గంటల నుండి నా నడుము వంచి ఎంతో కష్టపడి బరువులు మోసి ఆ డ్రమ్ములు నింపాను. నా కష్టం అంతా మీరే తీసుకెళ్తే ఎలా? బన్ను చిలుక నవ్వుతూ, అంటే మీ కష్టం కోసం ఆ డ్రమ్ములు అడుగున ఒక మగ్గు నీళ్లు ఉంచుతాంలే. వాటితో మీరు చిన్ను కలిసి స్విమ్మింగ్ చేసుకోండి. అందరూ నవ్వుతూ తమ బిందెలు నింపుకున్నారు. కుహుబాతు ఇంటికెళ్లి కూడా అక్కడున్న నీళ్లు తెచ్చుకున్నారు. చిచ్చుకాకి, కుహుబాతు ఇద్దరు తమ ఇళ్లల్లో ఖాళీ డ్రమ్ములను చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిచ్చుకాకి తల బాదుకుంటూ, అయ్యా, నేను ఉదయాన్నే నిద్రపాటు చేసుకుని నా వీపులు విరిగేలా నీళ్లు మోసింది ఈ ఊరి జనం బిందెలు నింపడానికా? అనవసరంగా మోసాను. నా బుద్ధి గడ్డి తింది. అత్యాశకు పోయి ఉన్న పరువు, ఉన్న నీళ్లు 2 పోగొట్టుకున్నాను. నీ ఐడియాలు ఉన్న నాదే తప్పు చిచ్చు, నాకు కూడా చుక్క నీరు లేదు. అలా చిచ్చుకాకి స్వార్థంతో చేసిన పని చివరకు ఊరి జనాలకు మేలు చేసింది. ఊరి పక్షులన్నీ చల్లటి నీళ్లు తాగి హాయిగా స్నానాలు చేశాయి. చిచ్చుకాకి మాత్రం ఆ రోజు స్నానం చేయడానికి కూడా నీళ్లు మిగల్లేదు.